ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎంతసేపు వాళ్ళ మాటే కరెక్ట్ అని వాదించి ఎదుటి వాళ్ళని బాధించి రాక్షస ఆనందం పొందే మూర్ఖులతో వాదించకుండా ఉండటమే మంచిది. అలాంటి వాళ్ళతో మాట్లాడే కంటే మౌనంగా ఉండడం ఉత్తమం. వాళ్ళు మీ మాట వినాలి అని, మీరు మాట్లాడేది అర్థం చేసుకోవాలి అని అనుకోవడం అవివేకం. ఎందుకంటే వాళ్ళ మనసంతా మీపై వ్యతిరేకతని పెంచుకున్నప్పుడు మీరు మంచే మాట్లాడుతున్నా అది వాళ్ళ బుద్ధికి అర్థం కాదు. మీరు చేస్తున్న ప్రయత్నం అంతా వృధా అవుతుంది. అయినా గతంలో వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి కూడా తెలుసు. తెలియక కాదు, తెలిసి కూడా అదంతా పక్కన పెట్టేసి ఉత్తములులాగా మాట్లాడే వాళ్ళతో వాదన అనవసరం కదా.